హలో అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర అమ్మడు. ఇవాళ నేను ఆంధ్ర స్టైల్లో పచ్చి రొయ్యలు మామిడికాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా 1/2 కిలో పచ్చి రొయ్యలు తీసుకుని శుభ్రం చేసి 2-3 సార్లు కడిగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టి హీట్ అయిన తర్వాత ఇప్పుడు 4 స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయలు 5 సన్నగా తరిగి వేసి వేగనిచ్చిన తర్వాత గోల్డెన్ కలర్లో ఉల్లిపాయలు రావాలండి. అలా వచ్చిన తర్వాత ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలు ఇందులో వేసి 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత పచ్చి రొయ్యల నుంచి వాటర్ అయితే కొద్దిగా రిలీజ్ అవుతూ ఉంటుందండి. ఇలా రిలీజ్ అయిన తర్వాత 2 చిన్న సైజ్ టమాటాలని ఇలా కట్ చేసుకుని ఇందులో వేసి టమాటా మెత్తబడే వరకు వేగనివ్వాలి. చూడండి, టమాటా మెత్తబడింది కదా. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసి 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసుకోవాలి. కొద్దిగా కారం ఎక్కువే పడుతుంది. తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలే వరకు వేగనివ్వాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత ఇందులో 1 చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టి ఉడికించాలి. ఇది ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత 1 పుల్లటి మామిడికాయని కట్ చేసుకున్న తర్వాత 4-5 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. మామిడికాయ ఉడకడానికి ఎంతో టైం పట్టదండి. 2 మినిట్స్లో వేడికి ఉడికిపోతుంది. సో ఇలా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి 2 నిమిషాలు వదిలేయండి. వదిలేసిన తర్వాత ఇప్పుడు తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇందులో వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, పచ్చి రొయ్యలు మామిడికాయ కర్రీ రెడీ. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.